హలో అండి, వెల్కమ్ టు వనజాస్ కుక్ బుక్. ఈరోజు మీకు నేను మా గార్డెన్ టూర్ చూపిస్తానండి. గార్డెన్ అంటే పెద్ద టెర్రస్ గార్డెను లేకపోతే బ్యాక్ యార్డ్ గార్డెను కాదండి. ఇది చిన్న టెర్రస్లో పెంచిన టెర్రస్ గార్డెన్ అండి. మనకి చెట్లు పెంచాలి అనే ఇష్టము, ప్యాషన్ ఉంటే ఎంత చిన్న స్పేస్లో అయినా మనము చెట్లు పెంచుకోవచ్చు అనడానికి ఉదాహరణగా నేను మీకు ఈ గార్డెన్ టూర్ చూపిస్తున్నాను. చూస్తారు కదండి, ఇది చిక్కుడు తీగ. చూసారు కదా, ఈ చిక్కుడు తీగ ఎంత బాగా పాకిందో. 2 హార్వెస్ట్లు కూడా చేసామండి. మా మదర్ ఆల్రెడీ ఒక హార్వెస్ట్లో ఒక రెసిపీ చేసి ఈ ఛానల్లో పెట్టింది. అది కింద లింక్ ఇస్తాను, అది చూడండి. సో ఈ తీగను పాకించడానికి మేము ఏమేమి యూస్ చేసామో చూపిస్తాను. మా దగ్గర ఒక వేస్ట్ బట్టల స్టాండ్ ఉండింది. దాంతో మేము ఇలా స్టాండ్ కట్టామండి తీగ పాకడానికి, అండ్ రోప్స్ తోటి. చూసారు కదా, చూడండి ఎంత బాగా పాకిందో. సో ఇంకా కింద కొంచెం పచ్చిమిర్చి నారు, క్యాప్సికమ్ నారు వేసామండి. మళ్ళీ కొంచెం పెరిగాక మళ్ళీ నాటుతామన్నమాట వేరే తొట్టల్లో. సో ఇది టవర్ గార్డెన్ అనమాట. ఈ టవర్ పాట్స్లో కింద ఒక ఆకుకూర వేసింది, దాని పేరు నాకు తెలీదు. సో ఇది పుదీనా, 3 సైడ్స్ పుదీనా వేసాము. ఈ ఆకుకూర కూడా 3 సైడ్స్ వేసింది. ఈ 2 లేయర్స్లో మేము జునియా చెట్లు వేసాము. సో అది ఫ్లవరింగ్ అయిపోయింది. సో మళ్ళీ కొత్త చెట్లు నాటాలి. చూసారు కదా, పాతగా అయిపోయినాయి పువ్వులు. ఇంకా తీసేసి కొత్త పూలు వేయాలన్నమాట. సో లాస్ట్ లేయర్లో ఇంకా ఏదో ఈ చెట్లు వేసారు, నాకు తెలియదు దాని పేరేంటో. బాల్సమ్ అంట ఇది వేసింది. ఇది మా మదర్ ఏదో పూలు అనుకొని వేస్తే ఈ పూలు వచ్చినాయి. యాక్చువల్లీ ఇది గునుగు పూలేమో అనుకుంటున్నాము, కానీ మా మదర్ ఇంకేదో పూలు అనుకొని వేసింది, ఇది వచ్చింది. కానీ చూడడానికి బాగుంది కదా అని ఉంచేసాము. పెస్ట్ కోసం అనేసి ఎల్లో స్టిక్కర్స్ పెట్టామన్నమాట. చిక్కుడు దిగ పెస్ట్ వస్తూ ఉండింది, అందుకని ఎల్లో ట్రాప్స్ వేసామన్నమాట. ఇవన్నీ తొట్లు, వేస్ట్ తొట్లు, పగిలిపోయిన మట్టి కుండలు, వాటిల్లో కూడా ఇది చిన్న చిన్న ప్లాంట్స్ వేసామన్నమాట. బాటిల్స్లోను, కొబ్బరి చిప్పలోను. సో ఇక్కడికి వస్తే ఇవి వాటర్ బాటిల్స్ని కట్ చేసి చెట్లు నాటామండి. ఇది నేను వేసాను పెయింటింగ్. సో ఇది అంజీర్ చెట్టు. సో నెక్స్ట్ వచ్చేసి పారిజాతం చెట్టు. ఇది కూడా బాగానే వస్తుంది, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, కానీ చెట్లు అయితే బాగానే హెల్తీగా ఉన్నాయి. ఇది రాధా మనోహరి చెట్టు. చూడండి పెయింటింగ్. సో ఇవన్నీ కూడా ఇది కాకర తీగ అండి. ఈ కాకర తీగ కూడా హార్వెస్ట్ చేసాము, తీసేయాలి. ఇంకా లేవు పిందెలు. ఇక్కడ నుంచి వచ్చింది కాకర తీగ. అండ్ ఈ టర్టిల్ వైన్స్ హ్యాంగింగ్స్ అండి, అక్కడ కూడా టర్టిల్ వైన్ ఉంది. టోటల్ గార్డ్ ఇటు సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో అటు సైడ్కి వెళ్దాము. ఇటు సైడు మందారం చెట్టు. రోజు ఒక 2-3 ఫ్లవర్స్ అయితే దీంట్లోంచి వస్తున్నాయండి. మా మదర్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంది. సో అక్కడ కూడా కొన్ని క్రోటన్స్ లాంటివి వేసాము. అదేంటంటే థర్మాకోల్ బాక్సెస్ అండి, వెయిట్ మిషన్ వచ్చింది అందులో. సో దాంట్లో కూడా మా మదర్ వేస్ట్ చేయకుండా మట్టి వేసి చెట్లు పెంచింది. సో ఇది వెనక సైడ్ బాల్కనీలో ఉన్న చెట్లు చూసారు కదా మీరు. ఇప్పుడు ఫ్రంట్ కారిడార్లో ఉన్న చెట్లు చూద్దాం రండి. చూసారు కదండి, ఇది ఫ్రంట్ డోర్కి 2 పక్కల మనీ ప్లాంట్ వేసాము. సో ఇది ఒక స్టాండ్, ఇది మిల్క్ కోసం పెట్టిన డబ్బాలు. సో ఇక్కడ కొత్తిమీర నారలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తుంచుకొని వేసుకుంటాం అన్నమాట. సో ఇవన్నీ క్రోటన్స్.
ఇవన్నీ యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి ఉన్న చెట్లు అండి. ఈ మధ్యనే రీపాటింగ్ చేశాము. ఎందుకంటే బాల్కనీలో సిమెంట్తో సిమెంట్ తొట్లు ఉంటే బరువు ఎక్కువైపోతుందని ప్లాస్టిక్ తొట్లలోకి రీపాటింగ్ చేశాము. రీపాటింగ్ చేసిన తర్వాత కూడా బాగా హెల్తీగా పెద్దగా వస్తున్నాయి. ఈ బటర్ఫ్లై ప్లాంట్ వయసు 20 years అయి ఉండొచ్చు. మేము ఎప్పుడో ఏదో ఒక ఎగ్జిబిషన్లో తీసుకొచ్చాము నర్సరీ మేళాలో. అప్పటి నుంచి అసలు బాగా సర్వైవ్ అవుతూనే వస్తుంది, ఏం కాలేదు దానికి. సో ఇది ఒక గార్డెన్ స్టాండ్ అండి పాట్స్కి. ఈ మధ్యనే తెప్పించాను అమెజాన్లో. సారీ ఆంటీ, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూసారు కదండి, ఇది ఆ స్టాండ్, దాని కింద కొన్ని తొట్లు పెట్టాము. సో ఇవన్నీ క్రోటన్స్ అండి. ఈ పర్పుల్ ప్లాంట్ నాకు పేరు తెలీదు, ఇది గోల్డెన్ మనీ ప్లాంట్. సో ఇవన్నీ హెల్తీగానే వస్తున్నాయి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మనీ ప్లాంట్ అనుకుంటాను. ఆ స్టాండ్ చూసారు కదా, అది DIY స్టాండ్ అండి, మా మదర్ చేసింది, వేస్ట్ పైప్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి. సో ఇదన్నీ వేస్ట్ బాటిల్స్లోనూ చేసాము. ఇది టర్టిల్ వైన్ అండి, టర్టిల్ వైన్. ఇది కూడా టర్టిల్ వైనే, ఇది కూడా టర్టిల్ వైనే. ఈ స్కేర్ క్రో వచ్చేసి నా క్రియేటివ్ స్కిల్స్ అండి, నేను తయారు చేసి పెట్టాను. సో ఇది బ్యాంబూ. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇన్సులిన్ ప్లాంట్ ఈ మధ్య అందరూ వేసుకుంటున్నారు కదా. ఇది వేస్ట్ చెక్కలు కొట్టించి హుక్స్ పెట్టించింది మా మదర్. ఇట్లా ఏదైనా చిన్న చిన్న పాట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుందని మేము ప్రస్తుతానికి టర్టిల్ వైన్స్, టేబుల్ రోస్ ఇలాంటివి హ్యాంగ్ చేసాము. ఇంకా మంచి మంచి హ్యాంగింగ్ ప్లాంట్స్ తేవాలి. సో ఇది కంప్లీట్ కారిడార్ గార్డెన్ అండి, టర్టిల్ వైన్స్. అండ్ ఇది స్టిక్కర్ నేను అమెజాన్లో తెప్పించి అంటించాను. ఈ టర్టిల్ వైన్స్ కూడా ఇప్పుడు రీప్లాంట్ చేయాలండి, కటింగ్ చేసేసి. సో చూసారు కదా, పాడైపోతున్నాయి, ఓల్డ్ అయిపోయినాయి, దాన్ని మళ్ళీ ఫ్రెష్గా నాటాలి. సో ఇది కంప్లీట్ కారిడార్ టూర్ అన్నమాట.